ఉన్నటువంటి ఈ అంశము ఏ వ్యూ ఇంటూ హెవెన్, రెవల్యూషన్ 4. అంటే పరలోకంలోనికి చూచుట, ప్రకటన 4వ అధ్యాయము. దీని ఈ యొక్క 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 4వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనాన్ని గురించి, అక్కడ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను అందరినీ యోహాను తన దర్శనంలో చూశారు. ఒక గ్రంథాన్ని కూడా చూశారు అనమాట. ఇవన్నీ కూడా ఇక 4వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఒక యూనిట్గా మనకు ఏర్పాటు చేయబడుతుంది. మరి ఈరోజు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చదువుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మేము మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి, మాకు ఏ విధమైన అవాంతరం జరగకుండా ఈ యొక్క వాక్యం ప్రకటించబడటానికి మీరే సహాయం దయచేయండి. మేము ఈ వాక్యాన్ని విన్నప్పుడు మా మనోనేత్రములు తెలిసి మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం గ్రహించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు ఒక్కొక్కరు చదవండి. ఇతరులకు కూడా ఛాన్స్ ఇస్తే చక్కగా చదివే వాళ్ళు ఉంటే చదవటం మంచిది. వసుంధర గారు, మీరు మొట్టమొదటి మొదలు పెట్టండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఓకే, ఈ 2 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, యోహాను భక్తుడు, ఆయన పద్మస దీవిలో ప్రవాసిగా ఉన్నారు. ఆయనకు ఈ యొక్క దర్శనాలు ఇవ్వబడ్డాయి. మొట్టమొదటి దర్శనము 7 సంఘాల గురించి ఆయన చూశారు. ఇప్పుడు 2వ యూనిట్లో 7 ముద్రలను గురించి మరొక దర్శనం కలిగింది. అంటే ఆ మొదటి దర్శనం అయిపోయిన తర్వాత పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండట ఆయన చూశారన్నారు. మరియు నేను మొదట విన్న స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటుంది. బోరధ్వని వలె స్వరం ఆయనకి వినపడింది. మరలా మొట్టమొదటి విన్న స్వరం మరలా ఆయన విన్నారు. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అని అన్నారంటే, ఇవి ప్రవచన అంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలు. ఇక నుండి జరగబోయే విషయాలు ఉన్నాయి. ఆయన ఈ యొక్క చిహ్న రూపంలో యోహానికి దేవుడు చూపించబోతున్నాడు. కనుక ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. కాబట్టి యోహాను జీవించిన కాలం నుండి మరలా యేసుప్రభు వారు తిరిగి లోకానికి రాబోయే వరకు జరిగే విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క 7 ముద్రల కాలంలో చూపించబడ్డాయి. 4-5 అధ్యాయాల్లో 7 ముద్రలకు ఒక ఉపోద్ఘాతంగా ఉంటుంది. ఆ తర్వాత 6-7 అధ్యాయాల్లో 8వ అధ్యాయం 1వ వచనం వరకు ఈ యొక్క 7 ముద్రలు కొనసాగుతూనే ఉంటాయి. కనుక ఈరోజు ఉపోద్ఘాతాన్ని, 7 ముద్రలకు కలిసిన ఉపోద్ఘాతం 4వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ యోహాను దేవుని యొక్క సింహాసనం, పరలోకం ముందు ఒక సింహాసనం ఇవ్వబడి ఉండుట, సింహాసనం ముందు ఒకటి ఆసీనుడై ఉండుట ఉన్నారట్లు ఆయన చూశారు. అంటే ఈ మొదటి దర్శనంలో ఆయన ఆత్మవశుడై 7 సంఘాలకు గురించి ఆయన చూశారు. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం, నేను ఆత్మవశుడై ఉండగా, అంటే ఆయన అంటే విశ్రాంతి దినమందు ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా ఆయనకు ఈ యొక్క దర్శనం వచ్చింది. అట్లాగే ఇప్పుడు 2వ దర్శనానికి ఆత్మవశుడైనప్పుడు ఈ యొక్క 2వ దర్శనం వచ్చింది. అంటే వెంటనే ఆత్మవశుడైతిని అని ప్రకటన 4:2 అని చెప్తున్నారు. ఈ దర్శనంలో 7 ముద్రలను గురించి వచ్చిన చిహ్నములు, హింసించబడిన తన ప్రజలను క్రీస్తు ముద్రించడము, ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క 7 ముద్రల గురించి ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు కొనసాగుతుంది అనమాట. ఇది 2వ యూనిట్ కింద మనం అనుకుంటాం. యూనిట్ 2 కింద
7 ముద్రల యూనిట్ మనం ఇప్పుడు ప్రారంభించాము. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఓకే. ఒక్కొక్క చిహ్నాన్ని అంటే ఆయన చూసింది ఈ భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు యోహానుకు చూపించారు కాబట్టి ఒక్కొక్క చిహ్నం, ఒక్కొక్క సంఘటన, భవిష్యత్తులో జరిగే సంఘటన గుర్తుగా ఉన్నాయి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. ప్రకటన 4:1. అంటే ఈ విభాగం నందు ఆయన చూసిన విషయాలు ఏంటంటే పరలోక ఆలయానికి చెందిన ఒక ప్రారంభ దృశ్యాన్ని చూస్తారు. అదే దేవుని సింహాసనం. ఆ తర్వాత ఈ మొదటి 6 ముద్రల గురించి చూస్తారు. ఆ 6 ముద్రలు అయిన తర్వాత అంత్యకాలానికి సంబంధించినటువంటి అభయము మరియు ఆదేశాలు ఆయనకు చూపించబడ్డాయి. తర్వాత ఆఖరిగా 7వ ముద్ర ఆ విభాగం చూపించబడింది. 7వ ముద్ర చూపింది. ఇది ఈ యొక్క 2వ యూనిట్‌కి సమాప్తం అవుతుందన్నమాట. కాబట్టి ఈ 4 నుంచి 8వ అధ్యాయం 1వ వచనం వరకు 7 ముద్రల గురించి మనం చదువుకోబోతున్నాం. పరలోకానికి పరలోక ఆలయానికి చెందినటువంటి ఒక ప్రారంభ దృశ్యం ఈ యొక్క 7 ముద్రల్లో అని చూపించబడింది. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? జ్ఞాపకం ఉంటే 7 సంఘాలు గురించి మాట్లాడినప్పుడు 7 సంఘాలను గురించి యోహాను చూసినప్పుడు పరలోక దృశ్యం అంటే ఒక దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఒక పరికరం ఆయనకు చూపించబడింది మొట్టమొదట. దేవుడు ఆ యొక్క అంటే మీకు గుర్తుంటే దీపస్తంభాలు చూపించబడ్డాయి. దీపస్తంభం ఆలయంలో ఉన్న దీపస్తంభాలు చూపించి అంటే 7 కొమ్మలు ఉన్న అక్కడ 7 దీపస్తంభాలు ఉన్నట్టుగా చూపించారు. ఆ 7 స్తంభాల మధ్య మనిషి కుమారుడు ఆయన సంచరిస్తున్నట్లుగా మనం చూసాం. అది ఇప్పుడు ఈ యొక్క దృశ్యంలో దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటిది సింహాసనం చూపించబడింది. ఈ సింహాసనము జనరల్‌గా మనం అనుకుంటాం అది అతి పరిస్థితుల్లోనే దేవుని సింహాసనం, దేవుని మందసం ఉన్నది కాబట్టి అనుకుంటాం. కానీ మనం చదివితే ఇప్పుడు 4 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ దీపస్తంభాలు కూడా ఉన్నాయి. దీపస్తంభాలు కూడా ఉన్నాయంటే ఆలయంలో భూలోక గుడారంలో దీపస్తంభాలు ఉన్న స్థలం ఏంటి? దీపస్తంభాలు ఉన్నటువంటి స్థలం పరిశుద్ధ స్థలమా? అతి పరిస్థలమా? పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సింహాసనాన్ని ఈయన చూస్తారనమాట. ఓకే. దేవుని సింహాసనాన్ని చూసినటువంటి ప్రవక్తలు పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో ఉన్నారు. పాత నిబంధనలో ప్రవక్తలు ఎవరు? చదవండి ఒకసారి ఇక్కడ. దేవుని సింహాసనం చూసినటువంటి వారు స్క్రీన్ మీద మీకు దానియేలు, యెషయా, దానియేలు ఓకే 7వ అధ్యాయం. చదవని అంకుల్ రిఫరెన్స్ చదవండి. రిఫరెన్స్ యెషయా 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. స్టెఫను అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 5-6 వచనములు. మరియు సారీ అంకుల్, అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 56వ వచనం. మరియు యోహాను ప్రకటన 4-5 అధ్యాయములు అనువారు దేవుని సింహాసనమును తమ దర్శనములలో చూచిరి. దేవుని సింహాసనము దేనికి గుర్తు? దేవుడు ఉన్నాడని, ఆయన అనంత విశ్వమును పరిపాలించుచున్నాడని దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనములో మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉన్నాడనుటకు దేవుని సింహాసనము గుర్తు. కాబట్టి ఈ యొక్క దేవుని సింహాసనాన్ని యోహాను చూశారు. కొత్త నిబంధనలు మరొక ఎవరు చూశారు? ఈ 5 పేర్లు ఎవరు? గారు, యోహాను గారు. యోహాను చూశారు. ఇంకొకరు స్టెఫను చూశారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు దానియేలు, యెషయా, యెహెజ్కేలు వీరు కూడా ఇక దేవుని సింహాసనాన్ని చూశారు. అంటే దేవుని సింహాసనం క్షణకాలం వాళ్ళ దర్శనంలో చూడగలిగే భాగ్యం వారికి కలిగింది. వారు చూశారు, వాటిని రాశారనమాట. కొందరైతే పరలోకానికి వెళ్ళినట్టు పౌలు గారు నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయానన్నారు, పరలోకానికి తీసుకెళ్లారు అన్నది. కానీ ఆయన ఏం చూశారో చెప్పసఖ్యంగానే వాటిని చూసినట్లుగా పౌలు గారు చెప్పారు. అది మనకు రికార్డులో లేవు. కాబట్టి దేవుని యొక్క సింహాసనాన్ని చూసిన భక్తులు ఇక్కడ ఉన్నారు.
మరి ప్రకటన గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్న 4వ అధ్యాయంలో యోహాను చూసినటువంటి దర్శనంలో ఆయన దేవుని సింహాసనాన్ని చూశారు. ఇప్పుడు దానియేలు 7వ అధ్యాయంలో దానియేలు చూసినటువంటి సింహాసనం, మరి యోహాను ఈ 4వ అధ్యాయంలో చూసినటువంటి సింహాసనం ఒకటేనని కొంతమంది అనుకుంటారు. కానీ మనం పరిశోధించి చూడాలి, ఇది ఒకటా కాదా అనేటువంటి దాన్ని చూడాలంటే మనం ఇక్కడ వివరాలు మనం చూద్దాం. దానియేలు 7వ అధ్యాయంలో తీర్పును గురించిన దర్శనం వర్ణించబడింది. అక్కడ తీర్పు గురించి అని చెప్పబడింది. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండట అక్కడ దానియేలు గ్రంథం 7లో ఉంది. అయితే ప్రకటనలో దేవుని సింహాసనంతో పాటు 24 పెద్దల సింహాసనాలు కూడా ఉన్నాయి. ఇంకా 24 సింహాసనాలు పెద్దవి కూడా ఉన్నట్లుగా మన ప్రకటనలో ఉన్నాయి. వేల కొలది మంది పరిచారకులు అంటే దేవదూతలు ఆ సింహాసనం ముందు ఉన్నట్లుగా దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నది. తర్వాత గ్రంథాలు విప్పబడతాయి. దానియేలు గ్రంథాలు చూశారు, గ్రంథాలు విప్పబడి చూశారు. అయితే ప్రకటన గ్రంథంలో ముద్రించబడిన ఒక గ్రంథం విప్పబడట చెప్పబడింది. అయితే విప్పబడలేదు, కానీ 7 ముద్రలు విప్పబడాయి. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఆ ముద్ర విప్పినప్పుడు ఏం జరగబోతుందో ఒక టీవీలో కార్టూన్లో చూసినట్లుగా యోహాను కొన్ని విషయాలు చూశారంతే. గ్రంథం అంతా విప్పడానికి 7 ముద్రలు విప్పిన తర్వాత ఏముందో కూడా ఎవరు చదవలేదు. అదే గ్రంథాలు విప్పబడాయని దానియేలు చూశారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ముద్రించబడినటువంటి గ్రంథం ఆయన చూశారు. ఈ 2 దర్శనాల్లో క్రీస్తు ప్రభు కనిపించారు. ఇద్దరు ప్రభువును చూశారు. ఈ పోలికలను ఆధారం చేసుకొని కొందరు వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే ఈ 2 దృష్టాంతాలు ఒకే విషయానికి సంబంధించినవని నమ్ముతున్నారు. అయితే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 7వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు తీర్పుకు సంబంధించిన దర్శనం కనుక, ప్రకటన 4వ అధ్యాయంలో చెప్పబడిన దర్శనం కూడా తీర్పు సంబంధించిందని నమ్ముతున్నారు. ఇది నిజమా అబద్ధమా అంటే ఇది నిజం కాదు. దానికి మనం కారణాలు చూపిస్తున్నాం. ఈ విషయాలు చదవడం ఒక కారణం. ఇస్తే చదవండి మీరు. చదవనంకు చదవండి. దానియేలు 7వ అధ్యాయము 9 నుంచి 14 వచనములలో చెప్పబడిన రీతిగా ఒక నూతన స్థలములో సింహాసనములు వేయబడుటతో ఆ దృశ్యము ప్రారంభమైనది. అందు ఒక సింహాసనముపై దేవుడు ఆసీనుడై ఉండెను. ప్రకటన 4:5లో దేవుడు ఒక సింహాసనముపై ఆసీనుడవుటతో ప్రారంభమైనది. దానియేలు చదవండి. దానియేలు 7వ అధ్యాయము 9 నుంచి 14లో ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుడు వచ్చి మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించెను. దేవుని సముఖమునకు తేబడెను. ప్రకటన 4:5లలో వధింపబడినట్టున్న గొర్రెపిల్ల దేవుని సముఖములో ఉన్నట్లుగా యోహానుకు చూపబడెను. దానియేలు 7వ అధ్యాయము 1 నుండి 14లో మనుష్య కుమారుడు రాకముందే తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడినట్లుగా వ్రాయబడెను. అయితే ప్రకటన 4:5లో 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథపు చుట్టను విప్పుటకు యోగ్యుడైన వాడెవడునూ లేనందున గొర్రెపిల్ల విప్పినట్లుగా చెప్పబడెను. ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు అందు గొర్రెపిల్ల జరిగించు కార్యములు చిహ్న రూపములో వర్ణింపబడినవి. దానియేలు 7వ అధ్యాయములో గ్రంథములు తెరవబడినవని మాత్రము చెప్పబడెను. కానీ ఎవరు ఆ గ్రంథములను తెరిచినది తెలియబడలేదు. ప్రకటనలో గొర్రెపిల్ల క్రీస్తు విప్పినట్లు చెప్పబడెను. దానియేలు 7వ అధ్యాయములో 7, 22, 26 తీర్పును గూర్చిన దర్శనమని వ్రాయబడి ఉన్నది. ప్రకటన 4:5లలో ఇట్లు వ్రాయబడలేదు. ఓకే, చూసారా ఈ తేడాలు మనకు కనబడుతున్నాయి. అంటే 2 ఒకటే అనుకుంటున్నారు కొంతమంది. ఇది కూడా 4వ అధ్యాయం కూడా తీర్పుకు సంబంధించిన దృశ్యం అనుకుంటున్నారు. ఇది కాదు. 7వ అధ్యాయంలో ఉన్నది పరిశీలన తీర్పుకు సంబంధించిన అనేది మనం అర్థం చేసుకున్నాం. దానియేలు గ్రంథాన్ని 7వ అధ్యాయం చదివినప్పుడు దయచేసి మీరు మీకు ఈ విషయాలు తెలియకపోతే నేను రాసినటువంటి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. అక్కడ పరిశీలన తీర్పు ప్రారంభమైనట్లుగా అక్టోబర్ 22, 1844 సంవత్సరంలో 2300 దినముల అంతమందు తీర్పు ప్రారంభమైంది.
ఆ విషయానికి గురించి యేసు ప్రభు వారు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి రాబడ్డారు. ఇక్కడ 7, 9, 11 ఆకాశ మేఘరూఢ మనిషి కుమారుడు వచ్చి మహావృతుడు వారి సన్నిధిని ప్రవేశించాను. ఆయన ప్రత్యేకంగా మనిషి కుమారుడు తండ్రి యొద్దకు ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వచ్చారు. ఆ దృశ్యం మాత్రమే 7వ అధ్యాయంలో ఉన్నది. కాబట్టి అక్కడ తండ్రి దగ్గరకు వచ్చి ఆ పరిశీలన తీర్పు ప్రారంభమైందని 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడైతే సింహాసనము, తర్వాత 24 పెద్దలు ఉన్న సింహాసనాలు, అవన్నీ దేవదూతలు ఉండటం, పాటలు పాడటం, ఇవన్నీ కూడా యోహాను చూశారు. కనుక ఈ 2 దృశ్యములు వేరు వేరు సంఘటనలకు సంబంధించినవని మనం గ్రహించాలి. దేవుని సింహాసనము దేవుని సముఖమునకు గుర్తు. భూలోక గుడారంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అను 2 భాగములు ఉన్నవని, ఈ 2 భాగములను ఒక అడ్డుతెర వేరుపరుస్తుందని మనం చదివి ఉన్నాం, మనకు తెలుసు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసంపై కరుణాపీఠం ఉన్నది. అది దేవుని సముఖమునకు గుర్తు. దేవుని సముఖము దేవాలయ అతి పరిశుద్ధ స్థలంలోనే కాదు, కానీ పరిశుద్ధ స్థలంలో కూడా ఉన్నది. అదే దేవుని యొక్క సముఖము రొట్టెల బల్ల అంటారు. దేవుని సముఖం అక్కడ ఉంటుందని. రొట్టెల బల్ల కూడా దేవుని యొక్క సింహాసనానికి గుర్తుగా పరిశుద్ధ స్థలంలో ఉన్నది. అందుకనే సమూహ బల్ల అంటారు. పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల దేవుని సింహాసనానికి గుర్తు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం ఉన్నది. మందసంపై కరుణాపీఠం కూడా ఉంటుంది. దేవదూతలు ఇద్దరు కెరూబులు ఎగురుతూ ఉన్నట్లుగా బంగారుతో చేయబడి, అంటే కెరూబుల మధ్య దేవుని సింహాసనం ఉన్నది అని అంటానికి గుర్తుగా మనకుంది. ఓకే, నిజానికి మనం పరిశుద్ధలోని రొట్టెల వల్ల దేవునికి సముఖానికి గుర్తుగా అని మేము తెలుసుకోవాలి. కనుక దేవుని సింహాసనంలో పరిశుద్ధ స్థలంలోనూ అతి పరిశుద్ధలోనూ ఉన్నవి. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన గుడారము అతి పరిశుద్ధ స్థలం నుండి మాట్లాడలేదు, పరిశుద్ధ స్థలం నుండి కూడా తన ప్రజలతో మాట్లాడారు. మీరు కావాలంటే నిర్గమకాండం 29వ అధ్యాయం 42వ వచనంలో చూడవచ్చు. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన యొక్క ద్వారం నుండి మాట్లాడినట్టుగా ఉంది. ఓకే, చాలామంది ఏమనుకుంటారు, దేవుని సింహాసనం అక్కడ ఆయన కూర్చుని ఉంటారు, ఆయన కదలకుండా ఉంటారు, ఇంకేమి ఏ పనులు చేయకుండా ఆయన కూర్తూ ఉంటే దేవతలు ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు అని అనుకుంటున్నాను. కానీ మనం మరి అంత విశ్వంలో దేవుడు, ఇంత విశ్వాన్ని పరిపాలించే దేవుడు ఆయన ఒకే ఒకసారి కూర్చొని ఏమి పట్టించుకోకుండా ఉంటారా? ఆయన సింహాసనం కదిలించబడుతుంది. దేవుని సింహాసనం కదల్చబడదని కొందరు తలస్తున్నారు. ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. యెహెజ్కేలు 1వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను దేవుని సింహాసనంలో చెల్లించుతున్న సింహాసనంగా యెహెజ్కేలు ప్రవక్తకు చూపబడి, అవి కదులుతున్నట్టుగా చూపడ్డాయి. విశ్వానికి సృష్టికర్త, అనంత విశ్వాన్ని పరిపాలించే దేవుడు చలనం లేకుండా ఏదో ఒక స్థలంలో ఆసీనుడై ఉంటుంటే సరైన అభిప్రాయం కాదు. చాలామందికి అక్కడ ఏదో ఉంది అనుకుంటారు, కానీ అక్కడే ఆయన కూర్చొని ఉంటారు, ఎప్పుడు దేవతలు పాటలు పాడుతూ ఉంటారా అని అనుకుంటారు. మరి ఆయన ఎంతో విశ్వంలో ఎంతో పనులు జరుగుతూ ఉంటాయి. ఆయన ఆ యొక్క సింహాసనం కూడా ఆయన చలిస్తూనే ఉంటుంది. ఆయన సన్నిధి కెరూబుల మధ్య కూడా ఉందనటానికి గుర్తుగా దేవాలయపు కరుణాపీఠం అక్కడ ఉన్నది. ఆయన చెల్లించగలడు. కనుక యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత అనంత విశ్వంలో అతిపెద్ద దేవాలయం అక్కడ ఉన్నది. ఆ దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభు వారు ప్రవేశించారు. కనుక ఆ పరిశుద్ధ స్థలం అందున్న సింహాసనంపై తండ్రి కుడి పార్శ్వన యేసు ప్రభు ఆసీనుడయ్యారు అనమాట. ఆయన ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి ఆయన సేవ పరిచర్యం జరిగించిన తర్వాత మన కొరకు శిలువ మీద మరి బలి అయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడయ్యారు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ప్రజలందరికీ కనపడిన తర్వాత ఆరోహణం అయిపోయి దేవుని యొక్క కుడిపార్శ్వన, దేవుని సింహాసనం దాని కుడిపార్శ్వన తండ్రితో కూర్చొని ఉన్నారు. ఇది పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సింహాసనం అనమాట. కాబట్టి ఇక్కడ యోహాను చూసింది పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సింహాసనం యేసు ప్రభు వారితో కలిసి ఉంటూ చూశారు. అయితే క్రీస్తు శకం 1844 సంవత్సరంలో అక్టోబర్ 22వ తారీఖుకి 2300 దినం ప్రవచనం అంతమందు క్రీస్తు అతి పరిస్థలంలోకి ప్రవేశించారు. ఈ కారణాన్ని బట్టి ప్రకటన 4 అధ్యాయాల్లో చూపబడినటువంటి దేవుని సింహాసనము
ఆ, ఇప్పుడు ఆలయం పరిశుద్ధ స్థలం ఉందన్న సింహాసనం అని మనం అర్థం చేసుకోవాలి. దానియేలు 7వ అధ్యాయంలో చూపబడిన సింహాసనము ఆలయపు అతి పరిస్థలంలోని సింహాసనము. కనుక ప్రకటన దానియేలు గ్రంథాల్లో చూపబడిన సింహాసనంలో ఒకే దృష్టాంతమును చూపటలేదు. అవి వేరువేరు దృష్టాంతములను చూపుతున్నవి. ఓకే, దానియేలు చూసినటువంటి ఆ సింహాసనము ఆలయంలో ఏ ప్రాంతంలో ఉన్నది? యోహాను చూసిన సింహాసనం ఏ ప్రాంతంలో ఉన్నది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తుంది, లేకపోతే మీరు వింటున్నారో నాకు తెలియట్లేదు. మీకు అర్థమైందా లేదా? సార్ ఎస్, దానియేలు చూసిన చూసింది సింహాసనం పరిశుద్ధ స్థలంలో ఉన్నదండి. ఆలయంలో ఏ స్థలంలో ఉన్నది? యోహాన్ ప్రకటన. చూసింది పరిశుద్ధ స్థలంలో ఉంది. దానియేలు చూసింది అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఓకే, వెరీ గుడ్. అర్థమైందా? ఓకే, నాకు మీకు రెస్పాన్స్ లేకపోతే మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. యేసు ప్రభు వారు 1844లో అతిపరి స్థలానికి వెళ్ళారు తండ్రి దగ్గర, కానీ కాబట్టి అతిపరి స్థలంలో దానియేలు చూసినట్టు సింహాసనం ఉన్నది. ప్రకటన గ్రంథం ఇప్పుడు 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. దయచేసి చదవండి మరొకరు. ఆసీనుడైన వాడు ఎస్. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మేఘధనుసు సింహాసనాన్ని ఆవరించి ఉన్నది. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతము పద్మరాగములు ఏ రంగులో కనపడతాయి? ఎవరికైనా అర్థం తెలుసా? బంగారం ఏ రంగులో కనపడుతుంది? సూర్యకాంతము ఎరుపు, ఊతా రంగులు కలిపి ఉంటుంది అనమాట. ఎరుపు కలర్లో కనపడే, అలాగే పద్మరాగం కూడా ఎరుపు రంగులో ఉంటుంది. దానికి గ్రీనిష్ ఆకుపచ్చ రంగు కూడా ఉంటుంది. మరకతం వలె ప్రకాశించే మేఘధనస్సు సింహాసనాన్ని ఆవరించి కూడా ఉన్నది. మనం ఇంద్రధనుసు అంటాం, ఇది మేఘధనస్సు ఆ సింహాసనాన్ని ఆవరించి కూడా ఉన్నది. 7 రంగుల వలయం ఆ సింహాసనాన్ని ఆవరించి ఉన్నది. ఈ 7 రంగుల వలయం దేనికి గుర్తు? ఎవరు మొట్టమొదటి ఈ యొక్క మేఘధనుసు చూశారు? పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే నోహు ఆయన జలప్రళయం అయిన తర్వాత, ఆయన ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆ మేఘధనుసును చూపించి, ఇక మిమ్మలను ఈ యొక్క నీటితో నాశనం చేయనని ఆయన వాగ్దానం చేశారు, అక్కడ నిబంధన చేశారు. కాబట్టి ఆయన చేసిన నిబంధన గుర్తుగా ఈ యొక్క మేఘధనుసు ఉన్నది. ఆయన సింహాసనం పైన ఆయన యొక్క కృప కనికరాలకు గుర్తుగా ఉన్నటువంటి ఆ మేఘధనుసు ఇక్కడ యోహాను చూశారనమాట. ఈ మేఘధనుసు మనం చూస్తాం కదా ఆకాశంలో. నాలుగో వచనం చూడండి, 4-5 వచనాలు మరొక చదవండి. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చూసారా? సింహాసనం చుట్టూ ఇంకేమున్నాయి? 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇది యోహాను గారు చూశారు. 5వ వచనం. మరొకరు చూడండి అమ్మా, అందరూ చదవగలిగినట్టు చదవచ్చు. ఆ సింహాసనములలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనమును ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఓకే, ఇక్కడ 7 దీపములు ప్రజ్వలిస్తున్నాయి అనగానే ఇది పరిశుద్ధ స్థలానికి సంబంధించిన స్థలం అని మనకు అర్థమవుతుంది. అవి దేవుని యొక్క 7 ఆత్మలు అని కూడా చెప్పారు. ఈ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలు వెళ్ళుస్తున్నాయి. దీని గుర్తేంటో మనం చదువుకోబోతున్నాం. సింహాసనం నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయటకు వెళ్తున్నాయి. 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట
స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఓకే. ఇక్కడ మరొక విషయాన్ని చూశారు. సింహాసనం ఎదుట ఏమున్నది? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుంది. అంటే అంటే గాజు వంటి సముద్రం, స్ఫటికం వలె ఆ సముద్రం కనపడుతుంది. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. అక్కడ ఆ సింహాసనం దగ్గర 4 జీవులు కూడా ఉన్నాయి. వాటి ఆ జీవులు ముందు వెనక కన్నులతో నిండి ఉన్నాయి. 7-8 వచనాలు కూడా చదవండి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికిని 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. మొదటి జీవి ఎలా ఉన్నారు? సింహాన్ని పోలినట్లు ఉన్నది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖం కలది. నాలుగవ జీవి ఎగురుసిన పక్షిరాజు వంటిది. ఎన్ని రెక్కలు ఉన్నాయేమో ఒక్కొక్క జీవికి? ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉండేను. మామూలుగా దూతలకి 2 రెక్కలే ఉంటాయి. ఈ ఇక్కడ ఈ 4 జీవులకి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు. తర్వాత అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుంటాను. అంటే దేవుణ్ణి వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని స్తుతిస్తున్నట్లుగా చూశారు. ఇక్కడ ఏమేముంది? సింహం కనపడినట్టు కనపడుతుంది కదా, ఒక జీవి. ఇక్కడ సింహాన్ని వంటిది కదా. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనిషి ముఖం వంటిది. తర్వాత పక్షిరాజు వంటిది కూడా ఉంది. కాబట్టి సింహాన్ని పోలే ఇది కూడా ఉన్నది. 4 జీవులు ఉన్నాయి. 9వ వచనం చూద్దాం. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. ఓకే. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క సింహాసనం ముందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుతున్నారని అన్నది. ఆ 4 జీవులు కీర్తిస్తున్నారు. పోతే ఇప్పుడు ఈ 4 జీవులు ఎవరు? మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖం కలది, నాలుగవ జీవి ఎగురుసిన పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి కదా. ఈ 4 జీవులు ఎవరు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ దేవుని యొక్క సింహాసనాన్ని హెస్కేల్ గారు కూడా చూశారు కదా. ఆ హెస్కేల్ గారు కూడా కొన్ని దేవదూతలు కొన్ని ముఖాలు చూశారు, ఆ జీవులు చూశారు. ఇక్కడ హెస్కేల్ 1:6-7-12 మనం చదివినట్లయితే అక్కడ ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలు ఉన్నట్టుగా జీవికి ఉన్నట్టుగా ఆయన హెస్కేల్ గారు చూశారు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరికాళ్ళు 1000 కాళ్ళ వలె ఉండెను, అవి తడతడలాడు ఇత్తడి వలె ఉండెను అని కూడా ఆయన చూశారు. 12వ వచనంలో అయితే ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4ంటికి చక్రములు ఉండేవి. ఇక్కడ కెరూబుల్ని హెస్కేల్ ఆయన దర్శనంలో చూశారు. కెరూబులు అంటే వీరు ఉన్నతమైన దేవదూతలు. వీరికి 4 రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు శరాపులకి 6 రెక్కలు ఉన్నాయి.
ఈ కెరూబులు ఉన్నతమైనటువంటి ఈ కెరూబులు దేవుని సింహాసనం దగ్గర ఉన్నారు. యెహెజ్కేలు గారు చూసినటువంటి ఈ కెరూబులు 4 ముఖాలు, ఒక్కొక్క దాని 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నట్టుగా కానీ చూశారనమాట. ఈ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉన్నాయి. అక్కడ చక్రాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కన్నులతో నిండేట్లు. ఈ 4 కెరూబులు కూడా చక్రాలు కూడా ఉన్నాయి, కదలటానికి చక్రాలు కూడా ఉన్నట్లుగా ఈయన చూశారు. 10వ అధ్యాయం 13, 14 వచనాల్లో అయితే, నేను వినుచుండగా తిరుగుడని చక్రములతో ఆజ్ఞేయబడెను. కెరూబుల్లో ఒకదానికి 4 ముఖములు ఉండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహం ముఖం, 4వది పక్షిరాజు ముఖం. సో యెహెజ్కేలు గారు చూసినటువంటి ఈ కెరూబు ముఖాలు కూడా, మొదటిది కెరూబు ముఖం, రెండవది మానవ ముఖం, మూడవది సింహం ముఖం, 4వది పక్షిరాజు ముఖం. అంటే యోహాను చూసినటువంటి ఆ 4 ముఖాలు యెహెజ్కేలు గారు చూసిన ముఖాలు కూడా ఒకటిగానే ఉన్నాయి. అయితే యెషయా కూడా ఆయన దర్శనంలో కూడా నేను చెప్పారు కదా, దేవుని యొక్క దర్శనంలో ఈ యొక్క సింహాసనాన్ని చూశారు కదా. యెషయా 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఒకసారి చదువుదాం. బైబిల్ ఉన్నవాడు చూడండి, లేకపోతే స్క్రీన్ మీద కూడా చదవచ్చు. దయచేసి వేరొకరు చదవండి. చదవగలిగిన వారు బాగా చదివాడు. రాజైన ఓకే, చదవం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్మలు, పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఓకే, చూసారా. కాబట్టి యెషయాకు వచ్చిన ఈ దర్శనంలో కూడా ఆయన దేవుని యొక్క సింహాసనాన్ని చూశారు. మరి ఆ సింహాసనం దగ్గర ఆయనకు పైగా అక్కడ సింహాసనం పైన ఆశ్రయుడైనటువంటి వారు, అంటే దేవుడు కూర్చొని ఉన్నారు. ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నిండుకొని ఉన్నది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఈ శరాపులకు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖాన్ని రెంటితో తన కాళ్లను కప్పుకొలుసు రెంటితో ఎగురుచుంటారు. అంటే వీరు దేవునికి అతి సమీపంగా ఉన్నారు. వారి ముఖాలను కూడా కప్పుకొని, వారి కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ అక్కడ దేవుని సన్నిధిలో ఆయనకి సింహాసనం దగ్గర ఉన్నారు. వారు ఏమంటున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పదవులు గలవాడను, అపవిత్రమైన పదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించదిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచిదని అనుకుంటుంది. చూసారా, యెషయా ఆ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఆయన తాను ఎంతో తగ్గించుకొని, నేను నశించిపోయాను వాడిని అని అనుకున్నారు. శరాపులు అక్కడ ఆయన చూడగలిగారు. సో ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని సింహాసనాన్ని 6 రెక్కలు ఉన్న శరాపుల్ని, ఈ శరాపులు అంటే మహాదూతలు, ఆయన దర్శనం చూశారు. అయితే ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఏం చూశారు? ఆయన 4 జీవులు ఉన్నాయి, ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నట్లు గమనించాను. అయితే యోహాను 4 జీవులకు ఒక్కొక్క ముఖం ఉన్నట్లుగా వీళ్ళు చూశారన్నమాట. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖం ఉన్నట్లయితే తాను చూసిన 4 జీవులు 4 ముఖములు
యెహెజ్కేలు చూసిన ఒకే జీవి యొక్క 4 ముఖాలు ఒకటిగానే ఉన్నాయి. సో మనం అర్థం చేసుకోవడానికి గమనించుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. దానియేలు చూసింది, యెహెజ్కేలు చూసింది దేవుని దర్శనమే. మరి యోహాను చూశారు, యెషయా చూశారు. ఇప్పుడు యెహెజ్కేలు తన దర్శనంలో దేవుని సింహాసనాన్ని, 4 జీవులను, కన్నులతో నిండిన చక్రాలను చూశారు. ఆ జీవుల్లో ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలు ఉన్నట్లు ఆయన గమనించారు. ఈ 4 ముఖములు మనుషుని ముఖము, సింహం ముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖం అన్నట్లు గమనించారు. ఆ జీవులు కెరూబులని ఆయన యెహెజ్కేలు గారు గుర్తించారు. సో ఇప్పుడు ఈ యొక్క వీరు ఎవరని మనం అర్థం చేసుకోవాలి. ఈ 4 జీవులు ఎవరనే దానికి వీటన్నిటిని చూపబడినటువంటి గుణాలను బట్టి మనం అర్థం చేసుకుంటే, మానవ ముఖము జ్ఞానానికి గుర్తుగా ఉన్నది, సింహము బలానికి గుర్తు, ఎద్దు ముఖం సేవ చేయటకు సిద్ధంగా ఉన్నట్టు గుర్తు, పక్షిరాజు ముఖం వేగానికి గుర్తు అనమాట. మరి పక్షిరాజు వేగంతో మరి చాలా వేగంతో ఎగరగలరు, వేగంతో ప్రయాణించగలరు. తర్వాత ఎంతో ఎత్తు నుండి కూడా క్రిందకు దీర్ఘదృష్టితో కింద ఉన్నటువంటి చిన్న వస్తువును కూడా చూడగలుగుతారు, ప్రతిదాన్ని గమనించగలుగుతాయి. అంటే ఆ దృష్టి కూడా ఉంటుంది, వేగంతో ఎగురుతాయి. ఈ అన్ని గుణాలు కలిగినటువంటి వారు ఎవరు? సో యోహాను కన్నులతో నిండిన చక్రాలను గమనించలేదు, కానీ జీవులు కన్నులతో నిండి ఉన్నట్లుగా ఆయన గమనించారు. యెషయా గమనించినట్లు యోహాను కూడా ఆ 4 జీవులు పరిశుద్ధుడు 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 అని స్తుతిగానాలు చేయటం విన్నారు. ఆ జీవులు వారికి ఉన్న నేత్రాలతో విశ్వమందు దేవుడు జరిగించే కార్యములను తిలకించు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. కనుక ఆ 4 జీవులు మహాదేవదూతలకు గుర్తుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. వీరెవరు? ఆ 4 జీవులు మహాదేవతలకు, శరాపులకి, కెరూబులకి గుర్తుగా ఉన్నారు. వీరు ఇతర దేవతల కన్నా వీరు ఇంకా గొప్ప దేవతలు, మహాదేవతలు వీరు. వీరు దేవుని సింహాసనానికి అతి సమీపంగా ఉండి గాన ప్రతిగానములు చేయవారు. వీరు ప్రత్యేకమైన దేవదూతలని మనం గ్రహించాలి. ఇది చదవండి. లూసిఫర్ ఒకానొకప్పుడు ఈ జీవుల్లో ఒకటిగా ఉన్నారు. ఆయన కెరూబు అన్నారు కదా, దేవుని యొక్క సమకూలు ఉన్న కెరూబు లూసిఫర్. అయితే పరలోకంలో సంగీతం నిండి ఉన్నది. మరి ఆయన కొయిర్ లీడర్గా కూడా పనిచేశారు. లూసిఫర్ గాన ప్రతిగానాలు చేసి ఆయన కొయిర్ లీడర్గా ఉన్నారంటే మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 28లో అర్థమవుతుంది. అంటే పరలోకం సంగీతంతో నిండి ఉంటుంది. దేవదూతలు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. దేవదూతలు దేవుని పాటలతో స్తుతిస్తున్నారంటే మానవులు అయిన మనం మరి ఎంతగా దేవుని పాటలతో స్తుతించాలి? మనం ఒకసారి ఆలోచించండి. ఆయన మన సృష్టికర్త, ఆయనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. కనుక ఆయనను పాటలతో మేము ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. పరలోకం ఉన్న దేవతలు, పరలోకంలో ఉన్నటువంటి మహాదూతలు ఆయనను స్తుతిస్తూ ఉంటారు ఎప్పుడు. అయితే ఈ భూలోకంలో మనం మరి ఆ మహాదేవుడు మన సృష్టికర్తగా జ్ఞాపకం ఉంచుకొని మనం కృతజ్ఞతతోటి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, పాటలతో ఆయన్ని మహిమపరచాలి. మరి ఈ దేవదూతలు వారి యొక్క పరిచర్యను మనం అర్థం చేసుకోవాలి. మన అశ్రద్ధ చేయకూడదు. దేవుడు ఈ దేవదూతల్ని మన కొరకు మనకు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. కోట్ల కొలది దేవదూతలు దేవుని సింహాసనం ఆవరించి ఉన్నారని ప్రకటన 5వ అధ్యాయం 11-12లో మనం చదవబోతున్నాం. 5వ అధ్యాయంలో ఉన్నది. కోట్ల కొలది దేవదూతలు దేవుని సింహాసనం ఆవరించి ఉన్నారు. వారి దేవుని పనులు చేయుటకు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మెరుపు తీగలు కనపడుచుండెను. ప్రకటన 4:5లో ఉంది. ఎందుకు మెరుపు తీగలు కనపడుతున్నాయి, ఉరుములు ధ్వనులు అని కనపడుతున్నాయి అంటే దేవదూతలు అతి వేగంగా వస్తారు, అతి వేగంగా వెళ్ళిపోతారు. ఒక మెరుపు మెరిసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, దేవుని పనులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క విశ్వంలో వాళ్ళు ఎంతో వేగంతో ప్రయాణం చేస్తారు. మెరుపుకు వేగం కన్నా ఇంకెక్కువ వేగంతో వాళ్ళు ప్రయాణించగలరు. కాబట్టి ఆ మెరుపులు, ఆ తీగలు, మెరుపు తీగలు మనం చూస్తున్నాం అన్నమాట. అంటే దేవుని యొక్క పనులు చేస్తానికి దేవదూతలు బయటకు వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు ఆ మెరుపు తీగలు కనపడతాయి. ఇంతమంది దేవుని సింహాసనం చుట్టూ ఉండి పాటలు పాడుతుండగా, ఉరుములు మెరుపులు ఆయన సింహాసనం నుండి వచ్చుండగా మన దీన ప్రార్థనలు ఆయన చెంతకు చేరుతాయా?
అని కొంతమంది ఏమైనా అనుకోవచ్చు. కొంతమంది అనుమానం అనుకోవచ్చు. అయితే ఏ అనుమానం అక్కర్లేదు. అట్టి అనుమానం ఎప్పుడు మనం పెట్టుకోనక్కర్లేదు. ఈ దేవదూతలందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారంటే, పాపం వలన ఏర్పడిన అత్యవసర పరిస్థితిని బట్టి పరలోకమందు వారందరూ పాపులైన మన వైపు విస్తరించి ఉన్నారు. వారు మనకు సహాయం చేయటకు సంసిద్ధంగా ఉన్నారు. వారు ఎందుకు త్వరగా వస్తున్నారు పోతున్నట్టే, మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఆజ్ఞాపిస్తారు, మీరు వెళ్ళి మనకి సహాయం చేయమని. కాబట్టి వారు వస్తూ ఉంటారు. సో దేవుని యొక్క ఆజ్ఞలకు కొనసాగించడానికి, మనలను రక్షించడానికి, మన ప్రార్థనలు విని మనకు సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా దేవదూతల్ని పరిచారకులుగా వాడుకొని మన కొరకు పంపిస్తూ ఉంటారు. వారు అంటే ఆ మెరుపు వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రార్థనలు, దేవుని ప్రార్థనలు ప్రభు వింటున్నాడు. మన కోసమే ఆ దేవదూతలు అక్కడ ఉన్నారు. మెరుపు వేగంతో ప్రయాణం చేస్తున్నారు. దేవుడు మన యందు దృష్టించి ఉన్నారు. ఆయన మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉన్నారు. ఒకసారి హెబ్రీ 1:14 చదవండి. దేవదూతలు ఎవరైనా ఇక్కడ ఉన్నది, దయచేసి నేను ఇక్కడ స్క్రీన్లో పెట్టలేదు. బైబిల్ ఉన్నటువంటి వారు ఎవరైనా తీసి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. హెబ్రీ 1:14 చదవండి. కుమారి గారు ఉన్నారా? బైబిల్ తీసి చదవండి ఒకసారి. 1:14 బైబిల్ ఉన్నటువంటి వారు ఎవరైనా తీసి చదవండి. ఎస్తేర్ చదవండి, చాలా చదువుతున్నాను ప్రాముఖ్యం. సార్. ఓకే 1:14 ఓకే. హెబ్రీ హెబ్రీ. ఓకే, ఒక్క నిమిషం సార్. 1:14 వీరందరూ రక్షణ అనే స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? చెప్పండి అమ్మా, ఎవరు వీడు? ఎవరికి పరిచారం చేయడానికి? దేవదూతలు మనకే రక్షణ పొందబోయే మనకు, రక్షణ పొందుకునేవారు. మనకు ఆయన. చదవండి, ఇంకొకసారి చదవండి. ఓకే సార్. వీరందరూ రక్షణ అను స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? కాబట్టి ఈ దేవదూతలు మనకు రక్షణ స్వాస్థ్యాన్ని పొందబోయే మనకు పరిచారం చేయటానికి దేవుడు వారిని ఎంతో బలవంతులైన ఆ దేవదూతలు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసే దేవదూతల పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మన వందనాలు, మనం దేవుని స్తోత్రం. భూలోకమునకు పరలోకమునకు వేయబడిన నిచ్చెనపై దేవదూతలు పైకి ఎక్కుట కిందకు దిగుట యాకోబు తన కళ్ళలో చూశారు. ఆదికాండం 28:12. దేవదూత సింహముల నోళ్లను మూయించి దానియేలును రక్షించినట్టు దానియేలు 6:22 మనం చదువుతున్నాం. ఏలియా ప్రవక్తకు దేవదూత ఆహారం అందించినట్లుగా 1వ రాజులు 19:5 చదువుతాం. శత్రువులను సంహరించినట్టు 2వ రాజులు 19:35 మనం చూస్తాం. దేవదూతలు చేసే పరిచయం. యేసు జన్మదిన ఆయన జన్మ సమయంలో దేవదూతలు పాటలు పాడారు. లూకా 2:13. పేతురుని సరసాల నుండి దేవదూతలు విడిపించారు. అపొస్తలుల కార్యం 5:19. పౌలు ప్రక్కన దేవదూతలు నిలబడి ఉన్నారు ఓడలో. అపొస్తలుల కార్యం 27:23. భక్తుడైన కొర్నేలికి వర్తమానం పంపించి దేవదూతలు. అపొస్తలుల కార్యం 10:1-7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించునని కీర్తనగారుడు 34 మనకు వాగ్దానం తెలియజేస్తున్నారు. కాబట్టి మన దేవదూతల యొక్క పరిచర్యను మనం మర్చిపోకూడదు. మరి ఎప్పుడు రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోయే వారికి పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకులు అని హెబ్రీ గ్రంథంలో చెప్పబడింది. ఇప్పుడు మరి ఈ 24 పెద్దలు ఎవరు, అది కూడా చూద్దాం. వీరు వీణలు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలు అన్నారు. ఈ 24 పెద్దలు సింహాసనం వీరు ఎలా ఉన్న వీణలు ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్నారు. వీరు ఎవరు? అనేక మంది వ్యాఖ్యానకర్తలు రకరకాలుగా చెబుతున్నారు. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి.
వ్యాఖ్యానకర్తలు వారి యొక్క ఉద్దేశాలు వారికి ఉన్న రీజన్స్ బట్టి వారికి ఉంటారు. మేము చెప్పే ఇక్కడ రీజన్ ఏంటంటే మనకు స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే మనకు ఎల్ఎన్జి వైటమ్ గారి యొక్క దర్శనాల ద్వారా వారు చూసినటువంటి మనకు ప్రవచన వరం ఉన్నది కనుక ప్రవచన వరం సపోర్ట్తో మనం వీరెవరో కూడా మనం అర్థం చేసుకోవాలి. 1వ దినవృత్తాంతంలో 24 అధ్యాయం 1 నుంచి 18 వచనాల్లో చూస్తే మనకి 24 యాజకులు చేయవలసిన 24 సేవా ధర్మాలు అక్కడ వ్రాయబడ్డాయి. అహరోనికి 24 యాజకులు సహాయంగా ఉంటారు. వారు 24 సేవా ధర్మాలు ఉన్నాయి. 24 పెద్దలు ధూపద్రవ్యాలతో నిండి సువర్ణ పాత్రలు పట్టుకొని యాజకులుగా ఉన్నారంటే వీళ్ళు యాజకులు గుర్తుగా ఉన్నారు, నిలిచి ఉన్నారు. కనుక వీరు పరలోకంలో మన ప్రధాన యాజకుడైన క్రీస్తుకు సహాయంగా పరిచయ వ్యక్తులుగా మనం గుర్తుంచుకోవాలి అని చెప్పవచ్చు. అయితే కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే క్రీస్తు మరణించినప్పుడు దేవాలయ తెర చిరిగింది, అది కింద నుండి పైకి చిరిగిపోయింది, భూమి వడికింది, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచినట్లు ఉంది. మొత్తం 27, 51, 53లో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఎఫెసీ 4:8. ఈ 24 పెద్దలు క్రీస్తు పరలోకానికి వెళ్ళిన వ్యక్తులని అనేక మంది వ్యాఖ్యానకర్తలు నమ్ముతున్నారు. అయితే మనం నమ్మవలసింది ఏంటంటే ప్రవచన సారం ప్రకారం మహాదూతలు బలవంతులైన దూతలు అని లేక దేవుని కుమారులు అని మనం అర్థం చేసుకుంటాం. పాపం లేకుండా ఆదాము దేవుని కుమారుడు ఎలాగున్నారో పాపం లేనటువంటి వారు దైవ కుమారులు ఎంతోమంది దేవుడు సృష్టించిన వారు ఉన్నారు పరలోకంలో. ఆ దైవ కుమారుల యొక్క ఒక మీటింగ్ జరిగినప్పుడు లూసిఫర్ కూడా భూలోకం నుండి మనకి ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళారు. ఆదాము దేవుని కుమారుడు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సింది. ఈ భూలోక అధికారి సాతానుడు అయ్యాడు కాబట్టి అతను వెళ్ళినట్టుంది. యోబు గ్రంథంలో అది రాయబడింది. కనుక దైవ కుమారులు అయినటువంటి వారు పరలోకంలో ఉన్నారు. వీరు యాజకులుగాను రాజులుగాను ఉన్నటువంటి వారు ఉన్నారు అనమాట. ఈ 4 జీవులు 24 పెద్దలను కలిసి దేవునికి స్తుతిగానాలు పాడినట్టుంది. కొంతమంది ఏమనుకున్నారంటే 24 పెద్దలు దేవుని సింహాసనం వద్ద క్రీస్తు ఆరోహణమైన పరలోకాన్ని వీళ్ళు ముందే వాళ్ళు ఉన్నారు. కానీ మరి యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళు మాత్రం వెళ్ళారు. అంతకుముందే పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు కాబట్టి యేసుప్రభుతో వెళ్ళినటువంటి ఈ భూలోకం వెళ్ళిన మనుషులు వారు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీరు భూలోకం నుండి విమోచించబడిన వారు అయి ఉండవరు. ఎందుకంటే వారు ముందుగానే అక్కడ ఉన్నారు ఆ సింహాసనాల ముందు. ఈ 4 జీవులు 24 పెద్దలు కలిసి దేవునికి స్తుతించారు. మీ మనుషులే కాదు, విమోచించబడిన వారే కాదు. 4 జీవులు శరాపులు మహాదూతలని మనకు ఇప్పుడు తెలిసింది. కనుక వీరు కూడా మన ప్రధాన యాజకుడు క్రీస్తుకు పరిచర్యలో సహాయకులైన 24 యాజకులు మహాదూతలు యాజకుల వల్లే పరిచేసేవారు అని మన అర్థమవుతుంది. అంటే అహరోన్ కూడా భూలోకంలో సహాయం చేసే యాజకులు 24 ఉన్నారు కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎల్ఎన్జి వైట్ గారి యొక్క మ్యానుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 11 సిల్వర్ స్వింగ్స్ మేరీల్యాండ్ అది ఎల్ఎన్జి వైట్ ఎస్టేట్ 1990లో ప్రింట్ అయింది. పేజీ 103లో ఈ ఆధారాన్ని బట్టి మహాదూతలని వారు చెప్పారు, దాన్ని బట్టి ఉంది. అలాగే ఈ కొటేషన్ ఎండ్యూరింగ్ విజన్ అని రాసిన ఆస్ట్రిన్ కుక్ గారు పేజీ 155లో రాశారు. కాబట్టి ఈ 24 పెద్దల గురించి కొంతమంది వేరు వివాదాలని, కానీ ఇది మన రక్షణకు సంబంధించిన అడ్డు ఏమిటి లేదు కనుక దీని గురించి వివాదాలు పెట్టుకోకుండా మనం అర్థం చేసుకుందాం. ప్రకటన ఇక 10-11 వచనాలు మన ముగింపుగా ఉన్నాయి, చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను
ఆ సింహాసనం ఎదుట వేసిరి. కాబట్టి ఈ 24 పెద్దలు, ఆ మహాదూతలు, వారు రాజులు, యాజక సమూహము. అంటే యేసుప్రభు వారు మెల్కిసెదెకు వంశం నుండి వచ్చినటువంటి యేసుప్రభు వారి వల్ల మెల్కిసెదెకు కూడా రాజు, యాజకుడిగా ఉన్నారు. అబ్రహాం దగ్గర ఆ దశంభాగాలు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ దేవదూతలని 24 మహాదూతలు దేవునికి యాజకులుగా, యేసుప్రభు వారికి సహాయక యాజకులుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. వీరు దేవునికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి వెళ్ళాను, దానిని బట్టి సృష్టింపబడింది కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వీరు రాజులు ఆ సింహాసనాల దేవుని యొక్క సింహాసనం ఎదుట వేశారు. ఈ యొక్క మహా గొప్ప దర్శనాన్ని యోహాను ఈ యొక్క దర్శనంలో చూశారు. ఆ తర్వాత గ్రంథం 7 ముద్రలు వేసినటువంటి గ్రంథాన్ని ఆయన చూస్తారు. ఇవి 5వ అధ్యాయం, 6, 7 అధ్యాయాల్లో మనం చదువుకోబోతున్నాం. మరి ఎంతో గొప్ప గంభీరమైనటువంటి మహాదృశ్యాన్ని దేవుడు యోహానుకి ఆనాడు చూపించారు. పరలోకంలో ఏం జరుగుతుందో అన్నటువంటిది మనకు అర్థం చేసుకోవడానికి కూడా ఆ ప్రవక్తలకు వారి దర్శనాలు చూపించారు. మరి ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంలో తెలియజేయబడినటువంటి ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం తెలుసుకొని మనం దేవుని ఎల్లప్పుడూ ఆయన చిత్తానికి లోబడి, ఆయన మన సృష్టికర్తగా మనం గుర్తించి ఆయన గణపరుస్తూ, ఆయన ఆజ్ఞలను విధేయులుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ, మరి ఆయన మన ఎడల ఏమి ఏర్పాటు చేసుకున్నారో, మన ఎడల దేవుని యొక్క చిత్తం ఏమైనదో ఆ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం జీవించుదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ముగించుకుందాం. సార్ మన మధ్యలో పాస్టర్ క్రిస్టియన్ రాజు గారు ఉన్నారు సార్. పాస్టర్ క్రిస్టియన్ రాజు గారు వారు తీయలేరు, ఆయనకి తెలియదు. మీరే ప్రార్థన ప్రార్థనకు ముందు చిన్న అనుమానం ఒకటి ఉంది. కొంచెం ఓకే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో రాత్రింబగళ్ళు అని చెప్పబడింది. అక్కడ రాత్రింబగళ్ళు అని ఉంది. 21వ అధ్యాయంలోకి వస్తే అక్కడ రాత్రి అనేది లేదు అని అక్కడ చెప్తున్నాడు. అదేంటి సార్, అక్కడేమో రాత్రింబగళ్ళు దేవుని స్తుతించారని ఉంది, ఇక్కడికి వచ్చి రాత్రి లేదని అన్నాడు. ఇది రాత్రింబగళ్ళు అని ఎందుకు ఇక్కడ వాడాడు, అక్కడ రాత్రి లేదన్నాడు? ఓకే, అంటే ఆయన మన భాషలో రాశారు అంతే. ఆడ వెళ్ళాలని అర్థం చేసుకోవాలి. అక్కడ రాత్రి పగలండి అలా వెళ్ళాల, అక్కడ పగలు చీకటి ఉన్నది కదా పరలోకంలో, రాత్రి ఉండదు. కాబట్టి ఎలా వెళ్ళాలా అని మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఓకే, ఓకే సార్, ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తారు? ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ప్రార్థించండి. ఓకే, కుమారి గారు ప్రార్థన చేయండి. కుమారి గారు ప్రార్థన చేయండి, చివరి ప్రార్థన. తర్వాత మనకు పాస్టర్ గారు దీవెనలు అందిస్తారు. ఓకే, పర్లోక ప్రార్థన ఓకే అండి, ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతలతో మానవ కోటి సమూహంతో ఇప్పుడు ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న మా రక్షక మీకు వందనాలు ప్రభువా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు ఆరోపించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి నీ ప్రియబిడ్డల ద్వారా మరి ప్రకటన గ్రంథం మరి 4వ అధ్యాయం ఇప్పటి వరకు తండ్రి బోధించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాం ప్రభా. మరి 24 పెద్దలు అంటే మరి వేరే ఇంకొక రకమైన ఆలోచనలతోటి మరి మేము ఉన్నాం. ఈ రోజున మరి చక్కని మరి వర్తమానం మరి మీ బిడ్డ ద్వారా మాకు తెలియపరిచి ఉన్నారు. మరి ఆ 24 పెద్దలు ఎవరు అంటే మరి యాజకులు, సేవ
పరిచర్యలో ఉన్నవారు అని మరి తెలియపరిచి ఉన్నారు ప్రభా. తెలియని విషయాలు ఎన్నో మరి మాకు తెలియపరుస్తున్నందుకు మరి మీ ప్రియబిడ్డ మరి పాస్టర్ నాథానియల్ గారిని మీరు వాడుకుంటున్నందుకు ప్రభా మీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్పిన పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యని మీరు బహుగా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు. అలాగే చేరి వచ్చిన పాస్టర్స్ కుటుంబాలందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి నాయన. విశ్వాసులను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ జూమ్ లో జాయిన్ అయిన ప్రతి నీ బిడ్డని దీవించి నాయన. మరి మరలా వచ్చే సండే మరలా ఇంకా కొంత సమాచారం మరి మేము తెలుసుకోవటానికి నాయన మరి మాకు మీరు అవకాశం మీరు కలుగు చేస్తారని, ఈ దినాశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని, మీరు రాకడ పర్యంతం మీకు నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తూ మీ రాకడలో మీ రాజ్యంలో మేమందరం చేరే బాధ్యత కలుగు చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అతి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థించుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండును కాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్. మా కొరకు ప్రయాసతో God bless you. మీరు వారంతా Thank you. చక్కగా మీరు వివరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. వందనాలండి పాస్టర్ గారు. అమ్మా, ఒక్క నిమిషం వందనాలండి. ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. అలా తర్వాత ముగించుకుందాం. టైం అయిపోతుంది కదా, చాలా టైం 8:20. ఇంకా ఇప్పుడు ఈ యొక్క సార్ ఈ అధ్యాయంలో రోజు 24 పెద్దలు అంటే నేను ఒక మాట విన్నాను సార్. 24 పెద్దలు అంటే 12 మంది 12 గోత్రాలు పాత నిబంధన